నమస్తే. ధర్నా చౌక్లో చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ అనే అంశంపై ఎస్సీల ఆత్మగౌరవ సభ పెట్టిండ్రు. దాదాపు 12 అంశాలు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి ఎన్ని అంశాలు నెరవేర్చిండ్రు అనేది ఇప్పుడు ప్రశ్న. దాని గురించే ఎస్సీల ఆత్మగౌరవ సభ పెట్టి గర్జిస్తున్నారు. ఓవైపు కళాకారులు వచ్చారు, ఆట పాటలతోటి చాలామంది 59 ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ. ఇదే అంశం గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీలను అసలు నిజంగా ఒకటన్నా నెరవేర్చిండ్రా, కనీసం రెండన్నా నెరవేర్చిందా, అది డౌటే. మన దగ్గర సింగర్ రచయిత నల్లమల్ల మురళి గారు ఉన్నారు. నల్లమల్ల మురళి గారు, మీరు కూడా ఆట పాటలతో అలరించారు. ఇప్పటిదాకా నేను చూశాను. మీరు అలరించిన దాంట్లో ఈ ఎస్సీ డిక్లరేషన్ అంశం కూడా కొంత ఆ అంశం తెరపైకి వచ్చినట్లు కనిపించింది. మీరు అలరించిన దాంట్లో అసలు ఏం చెప్తారు? 12 అంశాలు ఇచ్చింది చేవెళ్ళలో, మరి ఎన్ని అంశాలు నెరవేర్చిండ్రు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందులో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. దాన్ని ప్రతి రాజకీయ పార్టీ ఏం చేస్తుందంటే ఎలక్షన్ ముందు ప్రతి పార్టీ, ఏ పార్టీ అయినా కాదు, ఎనీవన్ ఏ పార్టీ అయినా సరే ముందుగా చెప్తారు, ఎలక్షన్ ముందుగా చెప్తారు, తర్వాత ఆచరణలు ఉండాలి. ఇప్పటికైనా మా జనాభా దామాషా ప్రకారము మాకు 15% ఉన్నది. ఆ 15% కొంచెం పెంచమంటున్నాం, ఒక 3 పెంచమంటున్నాం. నైట్కే ఈడబ్ల్యూసీ తీసుకొచ్చి 10%, 7% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. మొన్న తమ్మినికి లాసీట్ వచ్చింది. లాసీట్లో తమ్మినికి ఎంత వచ్చింది? తమ్మినికి 21,000 వచ్చింది ర్యాంకు. ఈ 21,000 వస్తే రెడ్ ఆయనకేమో 35,000 వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో కొట్టుకుని పోయింది, తమ్మినికి మళ్ళీ రాలేదు. అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందుకొరకే మా 18% రిజర్వేషన్ ఇస్తే మా జనాభా దామాష ప్రకారం 59 కులాలకు సరిపోతుంది. మేము ఇంతకుముందు గదలన్నా అనేది 20% ఉండాలిరా మనకు అనేది, మన జనాభా లెక్క ప్రకారం 20% ఉండాలనేది. 20 కాకుండా కనీసం 18 అన్న పెంచితే, ఒకవేళ మాకు రిజర్వేషన్ అవుతుంది తీసేయండి, కానీ భూములను జాతీయం చేయాలి, విద్యని జాతీయం చేయాలి, వైద్యాన్ని జాతీయం చేయాలి. వద్దొద్దు, ఓపెన్ టాప్ అందరం ఉందాం. రిజర్వేషన్ తీసేసి ఓపెన్ టాప్ భూములను జాతీయం చేయండి, హాస్పిటల్ వైద్యం జాతీయం చేయండి, దేశ సంపద మొత్తం జాతీయం చేయండి. బొవ్వనుకోద్దు, ఓపెన్ టాప్ కొట్లాడదాం. డైరెక్ట్ ఎవరు గెలుస్తారో వాళ్ళ సీట్ ఇద్దాం, అంతేనా? కొట్లాడదాం అంటే ఏ రకంగా? యుద్ధం చేద్దాం. మనం ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ రాసినప్పుడు ఎవరు ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు తీసుకుందాం. లేదంటారా, మాకున్నటువంటి బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ జనాభా దామాషా ప్రకారం ఎవరికి వ్యతిరేకం కాదు. ఇంట్లో ఆ పార్టీకి వ్యతిరేకం కాదు, ఈ పార్టీ కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఇంకో పార్టీ కాదు, ఇంకో పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు. మా జనాభా దామాషా ప్రకారము మాకు ఇవ్వండి అంతే. ఎంతమంది ఉన్నామో 18% వస్తుంది, మాకు 20 వస్తుంది మా జనాభా తీసుకుంటే. కానీ వాళ్ళకి బీసీలకు ఇప్పటి వరకు వాళ్ళది అట్లే ఉన్నది. ఎస్టీలది ఇంకా అన్యాయం, అందులో వాళ్ళది అట్లే ఉన్నది. అందుకొరకని మా జనాభా దామాషా ప్రకారం 18% రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ 12 హామీలు ఏవైతే ఉన్నాయో చివరి డిక్లరేషన్లో అవి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. దేశంలో ఏ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదు, మేము చేసినాం, ఇది చరిత్ర, నిలిచిపోతాడు అని ఆయనకు అనుకూలంగా మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు ఆయనకు అనుకూలంగా. నైటే ఆయన ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసిండు. ఈయన తీసుకొచ్చి దేశంలో ఏది లేకుండా కనీసం పెంచి, అరే మీకు ఎందుకు పై కొట్లాడేది, మీరు మేము ఒక 20% ఇస్తాం, రిజర్వేషన్ ఇస్తున్నాం ఎస్సీలకు, తీసుకోపోండి అని చెప్పి పెంచితే అయిపోతుండే. కానీ పెద్ద మనిషి మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణ చేసి ఇదో పంచాయతీ పెట్టాడు. అందుకొరకు 18% రిజర్వేషన్ ఇస్తే కొంచెం ఉపకులాలకు, ఆ కులాలకు, వెనుకబడిన కులాలు అందరికి బెనిఫిట్ అవుతుంది. ఇది కావాల్సింది. మీరు ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు, నిరసన సభ అనుకోండి, అంతే కదా. ఇప్పుడు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాదిగలు, మరి వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? వాళ్ళు ఇప్పుడు ఏముంటుందంటే, ఏ ప్రభుత్వం ఉన్నా అన్న ఉన్నటువంటి మాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో, మా సీట్లకు ఏమొస్తుందో, మాకు వచ్చే పదవులు వస్తుందో రావు అని వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ఏ పార్టీ అయినా కానీ, ఎనిమిది పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, మా పదవులకు ఏదో ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు మెల్లసంగా ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ఉంది చేయాలని, చేస్తే మంచిది. ఏ గవర్నమెంట్ చేసినా మాకేమన్నా పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మాకు 18% రిజర్వేషన్ ఇచ్చారు. మా 12 హామీలను ఇట్లా చేవేల డిక్లరేషన్ చేసిండు అని సంతోషం ఉంటుంది కదా మాకు. మేము ఎవరిని వ్యతిరేకిస్తలేము. మేము అదొక ఒక ధర్నా మేము నిరసనగా చెప్తున్నాం. ఇన్ని రోజులు దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు చేవేల డిక్లరేషన్ ఇప్పటి వరకు అమలు చేయలేదు. అది వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ అంశాలకు సంబంధించి ఏమైనా సాంగ్ రూపంలో పాడగలుగుతారా? ఎందుకంటే మీరు సింగర్ కదా.
భారతదేశపు బహుజనులంతా బాబాసాహెబ్ బాటల్లో నా కమ్మరి కుమ్మరి సాకలి మంగలి ఎరకలి లంబడి మాల మాదిగలు నిజాలు ఇజాలు తెలుసుకున్నారు, నీలి రంగుల జెండలెత్తినరు. బహుజన రాజ్యం కావాలంటూ బజారుకొస్తుండ్రో ఈ బహుజన, బజారుకొస్తుండ్రో ఈ బహుజన, బహుజన. బావి దవ్వినం, బంగ్ల గట్టినం, బంజరి భూమిల పంట తీసినం, అన్ని హాయిగా అనుభవిస్తీరి. అంటారాదని దూరముంచిరి, అంటారాదని దూరముంచిరి, అంటారాదని దూరముంచిరి. మానవత్వపు మనసులు అయితే మాతో కలిసి రండో ఈ బహుజన, మాతో కలిసి రండో ఈ బహుజన, మాతో కలిసి రండో ఈ బహుజన. ఇట్లా చాలా మమ్మల్ని క్యాస్ట్ పరంగా అట్లా చేసిర్రు. ఇక్కడ రిజర్వేషన్ తీసేసిర్రు. ఉన్న కాడికి ఈడబ్ల్యూఎస్ వచ్చినాయి. మాకు ఇప్పుడు ఉదాహరణకు 9% రిజర్వేషన్ మాదిగకు, 7% మాలలకు ఉన్నది. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత వీనికి 25,000, తమిళ యాంకి 25,000 కాకు 21,000, 30,000లకు సీట్ వచ్చి వీళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా, ఎస్సీలకు అన్యాయం జరిగినట్టే కదా. అందుకొరకే మీరు ఎట్లా పెంచుకున్నారో మమ్మల్ని కూడా మాకు కూడా 18% ఇస్తే మంచిది. అట్లా ఇప్పుడు 12 అంశాలు ఇచ్చారు మురళన్న గారు, ఏది చెవేల డిక్లేర్స్. మీరేమో ఒక్కటి కూడా కాలేదు అన్నారా? అన్నారు కదా. 2.5 ఏళ్ళు దాటిపోయింది. ఇక 1 ఇయర్ అయితే ఎలక్షన్ మూడ్ వస్తుంది. మరి ఎన్ని అయితే అమలు? అందుకొరకే ఏమంటున్నామంటే, మేము తల్లి మీద పిల్ల అలుగుతుంది, పాలియకుంటే అలుగుతుందా లేదా దగ్గర. మేము కూడా తల్లి, ఇప్పుడు గవర్నమెంట్ అనేది తల్లి లాంటిది. మేము పిల్లలం, మీ పిల్లలం. మీరు న్యాయంగా మాకు వచ్చే రిజర్వేషన్ 18% ఎంత ఉందో అది చేస్తే మీకు కూడా అరే పరాన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిందని చెప్పి ఒకటి ఉంటుంది. మేము మీతో కొట్లాడడానికి కానీ, మీతో ఇబ్బంది పెట్టడానికి కానీ, మీ ప్రభుత్వాన్ని దించడానికి కానీ చేస్తలేము. కాకపోతే 18%, 12 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 18% రిజర్వేషన్ పెంచి చేస్తే మీకు చరిత్ర నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 18% రిజర్వేషన్ పెంచి ఎస్సీలకు అనేది చరిత్రలో నిలిచిపోతారు అంతే. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. ఇప్పుడు సుష్మా స్వరాజ్ చేసిండ్రు, ఇంకా అందరు చేసి, కేసీఆర్ చేసిండ్రు, అందరు చేసిండ్రు. ఇప్పుడు సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఇగో తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఇచ్చిందని చెప్పి చరిత్రలో నిలిచిపోతుంది. ఇది కూడా అట్లా నిలిచిపోవాలి. అది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు మారుతాయని చెప్పి మాదిగ సామాజిక వర్గం కావచ్చు, మాల సామాజిక వర్గం కావచ్చు, బీసీలు కావచ్చు, డక్కలి, సింధు అట్లా చెప్పుకుంటూ పోతే సబ్బండ కులాలు కూడా ఈ రాష్ట్రం కోసం ఫైట్ చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దొర గడిల పాలైంది తెలంగాణ అనే విషయం మీద అనేక రకాలుగా బాధపడి ఈ దొర గడిల అహంకారాన్ని కాళ్ళ దొక్కేందుకు కదిలినటువంటి యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలు ఏకమై ఈ యొక్క దొర పాలనలకు గద్దదించేందుకు ప్రయత్నం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కున పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేస్తుందని చెప్పి భావించినటువంటి మా సబ్బండ కులాలకు ఇంకా కూడా అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని మరొకసారి ఈ ధర్నా చౌక్ దగ్గర మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా మేము ముందుకు తీసుకురావాలని మేము ఇక్కడికి వచ్చినాం. మాకు ఏదైతే ఉన్నదో చేవెళ్ళ డిక్లరేషన్ ఉన్నదో నిజంగా ఇచ్చినటువంటి హామీలను, చట్టబద్ధమైనటువంటి హామీలను, భారత రాజ్యాంగం పట్ల మాకు రావాల్సినటువంటి హక్కులను మాకు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉన్నది. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ పార్టీ మీదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హక్కునో చేర్చుకున్నాం, గుండెలో పెట్టుకున్నాం. ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ గారి ఆశయాల కొరకు మేము పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదన్న విషయాన్ని మేము మరొకసారి తెలియజేస్తూ, రానున్న ఎలక్షన్లో కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సబ్బండ కులాలు కదులుతాయి. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం, డక్కలి సింధు మాస్టి మాల సాకలి మంగలి కమ్మరి కుమ్మరి, సాకలి మంగలి కమ్మరి కుమ్మరి, గోండు గోదాయ నాదీమా తెగలత జాతి నిండుకుండరం, తెగలత జాతి నిండుకుండరం, తెగలత జాతి నిండుకుండరం. ఈ దేశం మూల వాసులం, ఈ నేల మీద నల్లని సూర్యులం. అరే బహుజన జాతే మాదిరా, మము మించిన నీతే లేదురా. బహుజన జాతే మాదిరా, మము మించిన నీతే లేదురా. అట్లా సబ్బండ వర్గాలు ఒక్కసారి నమ్మితే ప్రాణం ఇచ్చేటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉంటారన్న విషయాన్ని మేము తెలియజేస్తూ, దయచేసి మా యొక్క బాధల్ని మీరు విని మాకు రావాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కులను మీరు ఇస్తారని చెప్పి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై భీమ్.